హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మరొక కొత్త అన్బాక్సింగ్ వీడియోతో మేము ఎందుకు వచ్చాను. సో కనిపిస్తుంది కదా, ఇదే కొత్త అన్బాక్సింగ్ వీడియో అనమాట. ఇది వచ్చేసరికి మీకు ఇండక్షన్ స్టవ్. ఇది పిజియన్ సంబంధించి పిజియన్ బ్రాండ్ అనమాట. చూడండి, కనిపిస్తుంది కదా, పిజియన్ బ్రాండ్ ఇన్ఫ్రారెడ్ కుక్ అండ్ గ్రిల్ ఎలక్ట్రిక్ వెర్సటైల్ అప్లయన్సెస్ ఇన్ఫ్రారెడ్ కుక్ టాప్ అనమాట. సో ఇది మోడల్ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు అర్థమైంది కదా ఇండక్షన్ కుక్కర్ అనేది. సో ఇదే ఇండక్షన్ కుక్కర్. ఇది ఎలా ఉన్నది అనేది ఇప్పుడు చూద్దాము. లోపల ఏమున్నాయి, ఇది దేనికి యూజ్ అవుతుందో ఇప్పుడు చూసుకుందాం. ఇంకా సైజ్ చూసినట్లయితే దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఇచ్చారు. సో ఈ బ్రాండ్ ఉంది, పిజియన్ బ్రాండింగ్. ఇంకా ఇది ఎందుకు పనిచేస్తుందని చెప్పి సూప్, గ్రిల్, ఇంకా బార్బిక్యూ, ఫ్రై, ఇంకోసరికి హాట్ పాట్ అనమాట. వీటికి యూజ్ చేసుకోవచ్చు. ఇంక ఇటు పక్కన అయితే ఇన్ఫ్రారెడ్ కుక్ అండ్ గ్రిల్ చెప్పి బ్రాండ్ ఉంది. ఇలా డీటెయిల్సింగ్ అయితే ఉన్నదన్నమాట. దీంతో టేప్ కూడా పెట్టేసింది. సో టేప్ ఇట్లా వస్తుంది. సైడ్ చూడండి, సైడ్ చూసినట్లయితే ఇక్కడ దీని యొక్క డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో పిజియన్ బ్రాండింగ్ ఉంది, ఇంకా స్టవ్ ఉంది. జస్ట్ ఇక్కడ చూడండి, క్రిస్టల్ గ్లాస్ కంపాటబుల్ విత్ ఆల్ ఫ్లాట్ బాటమ్ యుటెన్సిల్స్ అనమాట. అంటే ఇది అన్ని ప్లేస్లో, ఎలాంటి అన్ని ఫ్లాట్ ప్లేస్లో పెట్టుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. టైం కంట్రోల్ ఉంది ఇందులో. ఇంకా చూసినట్లయితే వాటేజ్ కంట్రోల్ ఉంది, ఆటో కట్ ఆఫ్ ఉంది, ఫెదర్ టచ్ ఆపరేషన్ ఉందన్నమాట. సో ఇది ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూసి నెక్స్ట్ ఏ లోపల ఉందో చూసేస్తాను. ఇంక ఇటు పక్కన చూసినట్లయితే ఈ రకంగా ఉంది. చూడండి, బ్యాక్ సైడ్ అనమాట. ఇది డీటెయిల్ చూద్దాం. సేమ్ అదే ఇన్ఫ్రారెడ్ కుక్ టాప్ అనేది ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది 2000 వాటేజ్తో వస్తుంది. 2 years వారంటీ అయితే ఇస్తున్నారు. దీనికి గ్రిల్ స్టాండ్ కూడా వస్తుంది. ఇంకా స్టెయిన్లెస్ స్టీల్ బాడీ వస్తుంది. ఫెదర్ టచ్ కంట్రోల్తో వస్తుంది అనమాట. ఇక్కడ కనిపిస్తుందంటే ఫెదర్ టచ్ కంట్రోల్తో వస్తుంది. ఇంకా కింద చూసినట్లయితే కంటెంట్ ఉంది, ఏమేమి వస్తాయి అని చెప్పేది అనమాట. పిజియన్ ఇన్ఫ్రారెడ్ కుక్ టాప్, ఇన్ఫ్రారెడ్ కుక్ అండ్ గ్రిల్ మోడల్ వచ్చేసరికి. ఇంకా దీంట్లో ఏమున్నాయి, ఇన్ఫ్రారెడ్ కుక్ టాప్, గ్రిల్ స్టాండ్, ఈ రెండు ఉంటాయి అనమాట. ఒక్కొక్కటి వోల్టేజ్ ఉంది, వాటేజ్ ఉంది. వాటేజ్ వచ్చేసరికి 2000 watts అనమాట దీని కెపాసిటీ. దీని ప్రోడక్ట్ యొక్క డైమెన్షన్స్ ఇలాంటి వరకు ఉంటుంది. ఇక్కడ మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ చూసినట్లయితే 4995 రూపీస్ అయితే ఉంది, ఇంక్లూజ్ ఆఫ్ ఆల్ టాక్సెస్. సో కానీ నేను ఇప్పుడు సేల్లో ఇస్తున్నాను. ఈ అమెజాన్ సేల్ నడుస్తుంది కదా, అమెజాన్లో 4 to 6 July వరకు సో సేల్ నడుస్తుంది కదా. సో అందులో నేను ఎత్తుకోను అనమాట. ఇది వచ్చేసరికి నాకు 2699 రూపీస్ అయితే అయ్యింది అమెజాన్లో. సో నేను ఓపెన్ చేస్తాను. ఇలా టేప్ అయితే ఉంది. ఇంకా జస్ట్ టేప్ కట్ చేసుకుంటే లోపల వచ్చేస్తుంది. నేను ఇప్పుడు కట్ చేసి ఓపెన్ చేస్తాను. సో బాక్స్ సీల్ తీసిన తర్వాత లోపలైతే ఇలా ఉంది. చూడండి, కనిపిస్తుంది కదా, పవర్ కార్డ్ ఉంది, జస్ట్ ఇది ఉంది. సో ఇప్పుడు నేను బయట తీసేస్తాను. సపోర్ట్తో వచ్చిందన్నమాట, డ్యామేజ్ అవ్వకుండా ట్రాన్స్పోర్ట్లో అక్కడ. సో ఇప్పుడు నేను దాన్ని ఓపెన్ చేస్తాను ఇప్పుడు. సో చూడండి, ఈ రకంగా ఉంది. దీనికి ఒక డబుల్ ర్యాపింగ్తో వచ్చింది. ఇంకా దీని కింద చూడండి, ఇది పవర్ కార్డ్ కూడా జాయింట్ అయ్యి వచ్చింది. పవర్ కార్డ్తో కలిపిపోయింది. కింద వచ్చేసరికి గ్రిల్ అయితే ఉంది. సో ఇప్పుడు నేను మొత్తం సపరేట్గా తీసేస్తాను బయటికి ప్యాకింగ్ నుంచి. సో ఇవి గ్యాస్ లోపల ఉన్నవి అయితే ఐటమ్స్. చూడండి, ఇది కుక్ స్టవ్ అనమాట. దీని ఒక మాన్యువల్ కూడా ఇచ్చారు. చూడండి, దీని మాన్యువల్ అనమాట. ఇది ఎలా యూజ్ చేసుకోవాలి, వారంటీ కార్డ్ ప్లస్ మాన్యువల్ అనమాట. అటాచ్డ్ యూజర్ మాన్యువల్ చూసారు కదా, ఇందులో ఓపెన్ చేస్తూ ఉంటాయి ఎలా యూజ్ చేయాలి అనేది. ఇంకా చూడండి, దీనికి పవర్ కార్డ్ కూడా అటాచ్ చేయాల్సింది. చూడండి, పవర్ కార్డ్ ఇక్కడ ఉంది కదా, దీనికి జాయింట్ అయినా వచ్చింది. నెక్స్ట్ ఇంకా ఒక గ్రిల్ అయితే ఇచ్చారు. ఈ గ్రిల్ కూడా మనం పైన పెట్టేసుకోవచ్చు. ఫ్రై పెట్టేసుకుంటే మనం ఫ్రై కానీ ఏమైనా చపాతీలు, రోటీలు అలాంటి ఏమన్నా రోటీలు పుల్కాలు ఉంటాయి కదా, అవి కాల్చుకుంటే ఇక్కడ కాల్చుకోవచ్చు దీన్ని పెట్టేసి. బార్బిక్యూలు, ఫ్రైలు, చికెన్ ఫ్రైలు అలాంటివి కూడా చూసినట్టయితే కనిపిస్తుంది కదా. ఇదైతే మెయిన్ మనకి ఇండక్షన్ పిజియన్ బ్రాండింగ్తో వస్తుంది ఇక్కడ. చూడండి, ఇంక ఇక్కడ చూసినట్లయితే టైమర్ ఉంది, ఎస్ ఫ్రై అని ఉంది. అంటే మనం ఏమైనా ఫ్రై చేసుకొని స్టీమ్ ఫ్రై అలాంటివి ఏమైనా ఫ్రై చేసుకోవచ్చు. ఇక్కడ వాల్యూమ్ అంటే టెంపరేచర్ అలాంటివి పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా ఈ రెండు యూజ్ చేసుకోవచ్చు. అప్ డౌన్. ఇంకొచ్చేసరికి హాట్ పాట్, ఇంకా ఆన్ ఆఫ్. ఇంకొచ్చేసరికి ఇండక్షన్ అనమాట. గ్రౌండ్ దీని మీద పెట్టుకోవాలి. మన చేతుల్లో డేట్ పెట్టకూడదు, ఓన్లీ యూటెన్సిల్స్ మాత్రమే పెట్టుకోవాలన్నమాట. ఇంకా చూడండి, ఇక్కడ మెన్షన్ చేసే టాప్ యూటెన్సిల్స్ ఆఫర్ సమ్టైమ్ ఈవెన్ ఆఫ్టర్ స్విచ్చింగ్ ఆఫ్ ఎనీ కుక్వేర్ కెన్ బి యూజ్డ్ ఎక్సెప్ట్ ఫర్ రబ్బర్, ప్లాస్టిక్ అండ్ వుడ్ కుక్వేర్. సో దీని మీద ఎలాంటి ఐటమ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఎక్సెప్ట్ రబ్బరు, ప్లాస్టిక్ అండ్ వుడ్ కుక్వేర్ లాంటివి తప్ప మిగతా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఇదన్నమాట. ఇవి వచ్చేసరికి దీనికి టెంపరేచర్ కూడా హాట్గా ఉంటుంది. మీరు స్విచ్ ఆఫ్ చేసినా సరే కొంచెం సేపు అయితే హాట్గా ఉంటుంది. అప్పటి వరకు టచ్ చేయకూడదు అనమాట. దీని సైడ్ చూడండి, సైడ్ చూసినట్లయితే ఈ రకంగా ఉంది. దీని ఒకసారి కొంచెం పైకి లేపుతాను. దీని కింద చూడండి, కింద వచ్చేసరికి
ఇక్కడ ఒక గ్రిల్ టైప్ ఇచ్చారు, ఫ్యాన్ అనుకుంటుంది. నెక్స్ట్ ఇంకా దీని ప్యానల్ గ్రౌండ్ బేస్ వచ్చి ఈ రకంగా ఉంది. ఇక్కడ చూడండి, యాక్చువల్లీ మీకు 4 రబ్బర్ స్ట్రాప్స్ అయితే ఇచ్చారు సపోర్ట్ కోసం, కింద స్టాండ్ లాగా. పవర్ కార్డ్ ఇక్కడ నుంచి వచ్చింది. సో మనం ఇప్పుడు ఆన్ చేసి చూద్దాం ఒకసారి ఎలా వర్క్ అవుతుంది, అట్లా వర్క్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు ఆన్ చేసి చూద్దాం. సో చూడండి, పవర్ కార్డ్ అయితే కనెక్ట్ చేశాను. సో ఇప్పుడు నేను స్విచ్ ఆన్ చేస్తాను. సో స్విచ్ ఆన్ చేయగానే చూడండి బ్లింకింగ్ వచ్చింది, బ్లింకింగ్ అవుతుంది. మనం ఇప్పుడు ఆన్ చేసుకోవాలంటే ఇక్కడ పవర్ బటన్ ఉంది కదా, ఈ పవర్ బటన్ టచ్ చేయాలి. సో టచ్ చేశాను, జస్ట్ టచ్ చేయడమే, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు, ప్రెస్ చేయడం అవసరం. ఇదంతా టచ్ తోటే, ఫైబర్ ప్లాస్టిక్ అంది కదా, జస్ట్ టచ్ చేస్తే సరిపోద్ది. టచ్ చేసిన తర్వాత మీరు ఏదన్నా హాట్ పాట్ లాంటిది ఏదైనా లేదు బాయిల్ చేసుకోవాలి, స్టీమ్ చేసుకోవాలి, పాలు లాంటివి కాసుకోవాలన్నా, ఏదైనా ఫ్రై చేసుకోవాలన్నా సరే ఆన్ చేసుకోవచ్చు. టైమర్ లాంటిది పెట్టుకోండి, టైమర్ కూడా పెట్టుకోవచ్చు. ఇక టైమర్ పెట్టుకోవచ్చు, లేదంటే S5 ఉంది, S5 ఫ్రై చేసుకోవాలని ఇలాంటివి యూజ్ చేసుకోవచ్చు. లేదంటే టెంపరేచర్ కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట, అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే ఐటమ్ మీద పెట్టి దాని మీద ఇది అనేది యూజ్ చేయాలి. టెంపరేచర్ పెంచుకోవడం తగ్గించుకోవడం ఇక్కడ చూసుకోవచ్చు. జస్ట్ నార్మల్ టెంపరేచర్ లాంటివి అంటే హాట్ పాట్ లాంటిది ఇక్కడ చూసుకోవాలన్నమాట. సో నేను కొన్ని రోజులు యూజ్ చేస్తాను, ఎలా యూజ్ చేయాలి, ఎలా ఆపరేట్ చేయాలి అనేది, దీని వల్ల బెనిఫిట్ ఎలా వేస్ట్ అనేది కూడా నేను సపరేట్గా వీడియో చేస్తాను. సో ఇది రోజు ఫైనల్గా నా వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో కనుక హెల్ప్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి సంబంధించిన లింక్ కావాలని, అంటే మీరు ఏదైనా పర్చేస్ చేయాలనుకుంటే దానికి సంబంధించిన లింక్ కూడా కింద ప్రొడక్ట్ ట్యాగ్లో యాడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి పర్చేస్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ కమ్ అప్ విత్ అనదర్ వీడియో.